Hi, hello. Today is day 7 of Python. Day 7 of Python. మనం డేటా టైప్స్ కోసం తెలుసుకుంటున్నాం. డేటా టైప్స్లో మనం ఏమేమి చూసామంటే లిస్ట్ అంటే ఏంటో చూసాం, మనం ట్యూపుల్ అంటే ఏంటో చూసాం. ఈరోజు సెట్ కోసం తెలుసుకోబోతున్నాం. వాట్ ఈజ్ సెట్? సెట్ అంటే ఇది కూడా ఒక డేటా టైపు. దీన్ని మనం కర్లీ బ్రాకెట్స్తో మనం డిఫైన్ చేస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాట్ ఈస్ డిఫరెన్స్ ఫ్రమ్ సెట్కి లిస్ట్కి వాటికి తేడా ఏంటంటే అన్ఆర్డర్డ్ అండ్ అన్చేంజ్డ్. మనం ఏం చేయలేం, దీన్ని అన్ఆర్డర్డ్ ఉంటుంది అండ్ అన్చేంజబుల్. ఓకే, దిస్ ఇస్ ద థింగ్ ఫర్ ద సెట్కి ఉన్న రూల్స్ అన్నమాట ఇవి. అవే దేంటి డిఫరెన్స్ క్లాసిఫై చేస్తాయి దేని నుంచి, సెట్ లిస్ట్ నుంచి అండ్ ట్యూపుల్ నుంచి. అయితే లెట్స్ ప్రింట్ వన్ థింగ్. ఏం చేద్దాం, మనం ప్రింట్ చేద్దాం. మై సెట్ అని నేను వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను, మై సెట్. అండ్ మనం స్ట్రింగ్స్ ఇద్దాం, ఎప్పటిలాగానే ఫ్రూట్స్ ఇద్దాం, grapes, చెర్రీ. అయితే దీని టైప్ ఏంటో చెక్ చేద్దాం ఒకసారి. ప్రింట్ ఆఫ్ type of my set. Let's execute this. You can see మనం కర్లీ బ్రాకెట్స్ ఇవ్వడం వల్ల దీన్ని డేటా టైప్ ఏం చేసుకుంది, సెట్ అని ఆటోమేటిక్గా డిఫైన్ చేసుకుంది. అయితే నేను ప్రింట్ చేస్తున్నాను, ఎందుకు అన్ఆర్డర్డ్ అండ్ అన్చేంజ్డ్ అన్నానంటే లెట్స్ ప్రింట్ దిస్ థింగ్. యూ కెన్ సీ చెర్రీ, బనానా అండ్ గ్రేప్స్. లెట్స్ ప్రింట్ అగైన్, ఎగ్జిక్యూట్ అగైన్. ఏమవుతుందంటే కొంతసేపటికి ఆటోమేటిక్గా ఈ వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఈ అన్ఆర్డర్డ్ అన్చేంజబుల్ అన్నాను కాబట్టి దేర్ ఈజ్ నో ఇండెక్స్, దేర్ ఈజ్ నో ఇండెక్సింగ్, ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. అయితే నెక్స్ట్ మరి ఎలా ఏమేమి దాంట్లో మనం ఒక సెట్లో ఏమేమి మనం సేవ్ చేయొచ్చు, ఐ మీన్ ఇన్సర్ట్ చేయొచ్చు అని చూద్దాం. ఓకేనా, మై సెట్ వన్ ఈక్వల్ టు curly brackets, let's give strings, banana, cherry, grapes. Okay, this is the thing. My set 2 ఏం చేయొచ్చు, మనం ఆల్ఫాబెట్ ఐ మీన్ ఇంటీజర్స్ కూడా మనం ఏం చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మై సెట్ 3 ఏం చేద్దాం, మనం బూలియన్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చా లేదా అంటే ఎస్, వీ కెన్ ఇన్సర్ట్ బూలియన్ వాల్యూస్ ఆల్సో. ఓకే, అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఫస్ట్ ప్రింట్ చేద్దాం, నేను ఇంకొకటి చెప్తాను. ప్రింట్ మై సెట్ 1 కమా మై సెట్ 2 మై సెట్ 3. లెట్స్ ప్రింట్ ఇట్. యూ కెన్ సీ అన్నీ కూడా ప్రింట్ అయిపోయినాయి. యూ కెన్ ఇంటీజర్స్, స్ట్రింగ్స్ అండ్ ఆల్సో బూలియన్ వాల్యూస్. అయితే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సెట్ అనేది ఎలా తీసుకుంటుంది అంటే బూలియన్ వాల్యూస్ని లెట్స్ ప్రింట్, నేను మళ్ళీ ప్రింట్ చేస్తాను. లెట్స్ కాపీ ఇట్, paste it here. I want to give another true here. ఓకే, లెట్స్ ప్రింట్ ఇట్. ఒక కాన్సెప్ట్ ఏంటంటే సెట్కి ఒక రెగ్యులర్ థింగ్ ఏంటంటే ఓకే మై సెట్ 3. యూ కెన్ సీ నేను ఏమేమి ఇన్సర్ట్ చేసుకున్నాను, బూలియన్ వాల్యూస్లో ట్రూ, ఫాల్స్ అండ్ ట్రూ అనేది కూడా మనం ఇన్సర్ట్ చేసుకున్నాను. కానీ నాకు ప్రింట్ చేసినప్పుడు ఫాల్స్ అండ్ ట్రూ వచ్చింది. ఎందుకంటే సెట్లో మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఇలా లిస్ట్లో జరగదు, ట్యూపుల్లో జరుగుతుంది. ఎందుకు సెట్లో జరుగుతుంది అంటే సెట్లో తీసుకుంటుంది అంటే ట్రూ
ట్రూ అనేది 1 లాగా, ఫాల్స్ అనేది 0 కింద తీసుకుంటుంది అనమాట. అలా కన్సిడర్ చేస్తుంది. అందుకని ఏం చేస్తుంది, అండ్ ఆల్సో ఓకే తీసుకుంటుంది. ఓకే, ఎందుకు ఇలా అంటే డూప్లికేట్ వాల్యూస్ మనం ఏం చేయలేము, ఇన్సర్ట్ చేయలేదు. అదొక పెక్యులర్ థింగ్ అనమాట. అయితే డూప్లికేట్ వాల్యూస్ నేను చెప్పలేదు కదా, ఇక్కడ చూడండి ఏం చేద్దాం మనం. చెర్రీస్ పక్కన నేను బనానా అని మళ్ళీ ఇస్తున్నా. బనానా, ఓకే, బనానా ఇస్తున్నా, మళ్ళీ ప్రింట్ చేస్తా. యూ కెన్ సీ బనానా అనేది 1 టైం మాత్రమే ప్రింట్ అవుతుంది. లెట్స్ కీ చెర్రీ అనేది కూడా మనం ప్రింట్ చేసి చూద్దాం. యూ కెన్ సీ నో డూప్లికేట్స్. వీ కాంట్ సెట్లో ఉండి ఇంకొక రూల్ ఏంటంటే నో డూప్లికేట్స్ అనమాట. ఏం చేసుకున్నాం మనం ఇక్కడ డే 6 సెట్లో ఏం చేసుకున్నాం మనం, అన్చేంజబుల్ అనుకున్నాం, నో డూప్లికేట్స్. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రూల్. అయితే నో డూప్లికేట్ వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేయలేము. తర్వాత మనం ఏమేమి స్ట్రింగ్స్, ఇంటీజర్స్, బూలియన్ వాల్యూస్ని కూడా మనం దీంట్లో సేవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ట్రూ అనేది 1 లాగా, ఫాల్స్ అనేది 0 లాగా ఇది కన్సిడర్ చేస్తుంది. ఎప్పుడు ఓన్లీ సెట్లో మాత్రమే. ట్రూ అండ్ టపుల్లో లిస్ట్లో ఈ రూల్ లేదు. అండ్ ఆల్సో ఈ ఆర్డర్ కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అన్ఆర్డర్డ్ అని ఎందుకు అన్నానంటే ప్రస్తుతానికి ఇది ఇలా చెర్రీ బనానా అని చూపిస్తుంది. అయితే 1 పాయింట్ ఆఫ్ టైం ఏం చేస్తుంది అంటే ఇది ప్రతిసారి ఏం చేస్తుంది, బనానా అనేది చూడండి ఇక్కడ చెర్రీ ఇక్కడ ఉంది అంతే కదా. బనానా గ్రేప్స్ అండ్ చెర్రీ అని ఇస్తే చెర్రీ బనానా అండ్ గ్రేప్స్ అని ప్రింట్ అయింది. ఓకే, యూ కెన్ సీ అలా అన్ఆర్డర్డ్ ఉంటుంది అనమాట. ఇంకొంతసేపటికి మారిపోతుంది. అది ఎంతసేపు అని పెట్టుకున్న ఐడియా లేదు, కానీ అది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. అయితే మనం ఒక దాంట్లోనే బూలియన్, స్ట్రింగ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ కూడా మనం సేవ్ చేయొచ్చు. అన్నీ కలిపి ఒక సెట్లోనే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, పర్లేదు. లెట్స్ టేక్ దిస్ థింగ్. చెప్పడమే కాదు, ఒకసారి చేసేస్తే అండ్ ఇంటీజర్స్ 1 2 5 6. ఓకే, let's print it. My set, I need to insert like 3 already ఉంది, 4. Let's execute it. You can see మనం ఒకే దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు స్ట్రింగ్, బూలియన్ వాల్యూస్ అండ్ ఇంటీజర్స్. ఫర్ సెట్ మనం ఆల్మోస్ట్ బేసిక్ రూల్స్ అన్ని కవర్ చేస్తాం. ఇప్పుడు మనం ఎలా యాక్సెస్ చేయగలమా అంటే ఎస్, మనం యాక్సెస్ చేయగలం. మనకి ఏం లేదు, ఇండెక్సింగ్ లేదు, కానీ మన ఇంకొక వేలో మనం యాక్సెస్ చేయగలం. అలా ఇన్లా మనం యాక్సెస్ చేయగలం అన్నమాట. లెట్స్ సీ, ఐ వాంట్ టైం వేస్ట్ అయిపోకుండా కోసం నేను జస్ట్ తెచ్చుకుని వేస్తున్నాను. అయితే మై సెట్ అనేది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నాం. ఫర్ ఎక్స్ ఇన్ మై సెట్ అనుకుంటే నేను కరెక్ట్గానే ఇచ్చాను. ప్రింట్ ఎక్స్ అన్నిటి తప్ప నేను ఏం చేశాను. ఓకే, యూ కెన్ సీ మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు, కానీ ఇక్కడ మన డూప్లికేట్స్ తీసుకోదు. దట్స్ క్లియర్. ఇలా ఫర్ లూప్లో వేసి మనం ఏం చేయొచ్చు, మనం దీని సెట్లో ఉన్న వాల్యూస్ని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇన్లానే ఇంకొకలా కూడా యాక్సెస్ చేయొచ్చు. లెట్స్ కాపీ ఇట్ అగైన్. నో నీడ్ టు వరీ అబౌట్, నో నీడ్ టు రైట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఏం చేద్దాం, మనం ఇన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అయితే ప్రతిసారి ఏమవుతుంది అంటే అది చేంజ్ అయిపోతూ ఉంటుంది వాల్యూ అనేది, ప్రతి ఫర్ లూప్ కావచ్చు ఒక కొంత టైంకి. ఓకే, అయితే యాడ్ చేయొచ్చా? ఎస్, వీ కెన్. అన్చేంజబుల్ అన్నాను, కానీ మనం దీంట్లో మనం యాడ్ చేయొచ్చు. మై సెట్ 7 డాట్ యాడ్, ఏం యాడ్ చేద్దాం, ఇవి యాడ్ చేద్దాం. మై సెట్ 7, మేబీ 7 అనేది ఆల్రెడీ ఇచ్చేసాం కదా, సారీ 8.
లెట్స్ ప్రింట్ ఇట్. 8 ప్రింట్ చేస్తున్నాం, ఇవి యాడ్ అయింది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, యాడ్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, యాడ్ యూజ్ చేయొచ్చు, తర్వాత అప్డేట్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. myset8 డాట్ అప్డేట్. అప్డేట్ ఏం చేద్దాం, ఏం యాడ్ చేద్దాం. అయితే అప్డేట్ అనేది ఎలా యూజ్ చేయాలంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్ట్రా అని ఇంకొక సెట్ తీసుకున్నాను. దాంట్లో ఆల్ఫాబెట్స్ నాట్ ఆల్ఫాబెట్స్, ఓకే, ఇంటీజర్స్ ఇన్సర్ట్ చేద్దాం. అప్డేట్లో ఏం చేద్దాం, ఎక్స్ట్రా ఎక్స్ట్రా అండ్ myset8 నేను అప్డేట్ చేస్తున్నా. యూ కెన్ సీ ఏమవుతుంది, అప్డేట్ అనేది కూడా మనం ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు ఇంకొక సెట్ని యాడ్ చేయడం కోసం. ఓకేనా, అప్డేట్. తర్వాత పాప్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇది అన్ఆర్డర్డ్ అవ్వడం వల్ల దీంట్లో నుంచి రిమూవ్ చేయడం కష్టం. అంటే ఒక ర్యాండమ్ వాల్యూ అనేది డిలీట్ అయిపోతుంది పాప్ యూజ్ చేసినప్పుడు. అది ఫర్ లూప్లో యూజ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. అది ఫర్ లూప్లో పాప్ అనేది యూజ్ చేసి వాడుకోవచ్చు, కానీ ఒక ఆర్డర్లో డిలీట్ అవుతుంది. ఓకే, తర్వాత మనం ఇక్కడ ఈ ఎక్స్ట్రా ప్లేస్లో మనం కావాలంటే లిస్ట్ని కూడా మనం యాడ్ చేయొచ్చు ఇక్కడ. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. ఓకే, డిఫరెన్స్ తెలియడం కోసం 6, 7 అని పెట్టుకున్నాను. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. యూ కెన్ సీ 6, 7 అనేది మనం సెట్కి లిస్ట్ని మనం యాడ్ చేస్తున్నాం. ఎలాగా, అప్డేట్ యూజ్ చేసి అలా కూడా అవుతుంది. అయితే ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రిమూవ్ చేయడం ఎలాగా. అయితే రిమూవ్ చేయడానికి ఎలాగా అంటే రిమూవ్ చేద్దాం. myset డాట్ రిమూవ్. ఏం రిమూవ్ చేద్దాం, myset8 కదా, సారీ 8 రిమూవ్. కివీని రిమూవ్ చేద్దాం. కివీ myset8. యూ కెన్ సీ రిమూవ్ అనేది ఫంక్షన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. చెప్పాను కదా, పాప్ అనేది ఒక ఫర్ లూప్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఒక ర్యాండమ్ వాల్యూ, ఎందుకంటే ఇండెక్సింగ్ లేదు, అన్ఆర్డర్డ్గా ఉండడం వల్ల ఒక ర్యాండమ్ వాల్యూ అనేది వేస్తుంది. అయితే ఒకవేళ కివీ అనేది ఆల్రెడీ డేటా సెట్లో ఉంది కాబట్టి, ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయింది కాబట్టి ఏం చేస్తుంది, రిమూవ్ అవుతుంది. ఒకవేళ లేనిది ఇస్తే, ఒకవేళ నేను ఇక్కడ ఏమి ఇస్తాను, నేను బనానా, చెర్రీ, గ్రేప్స్ ఉన్నాయి కదా, యాపిల్ ఇస్తా. యాపిల్ లేనిది ఇస్తే ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. ఓకేనా, దీంట్లో ఒక ఉంది ఏంటంటే ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ it will gives an error. ఓకే, ఇక్కడ ఈ కాన్సెప్ట్లోనే ఏం చేస్తామంటే మనం ఎర్రర్ వస్తుంది కాబట్టి ఎర్రర్ రాకుండా ఉండడం కోసం యాపిల్ అనేది దగ్గర డిస్కార్డ్ అనేది ఇస్తాం. ఆల్రెడీ యాపిల్ అనేది డేటా సెట్లో లేదు, కానీ మనం రిమూవ్ చేయడానికి ట్రై చేసాం, డిస్కార్డ్ చేయడానికి ట్రై చేసాం, కానీ ఎర్రర్ మాత్రం రావట్లేదు. ఓకే, రిమూవ్ ఆర్ ఇన్ దిస్ కేస్ ఏం యూజ్ చేయొచ్చు, మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే డిస్కార్డ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆల్ థింగ్స్. డిలీట్ చేయడం ఎలా డిలీట్ చేద్దాం, డెల్. ఓకే, పైన ఇస్తా. myset8 నేను డిలీట్ చేస్తాను కంప్లీట్గా. ఓకే, కంప్లీట్ డిలీట్ అయిపోతుంది. అయితే ఇంకా క్లియర్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. mySQL ప్లేస్లో క్లియర్ అనేది myset8 డాట్ క్లియర్ అని అంటే దాంట్లో ఉన్నవన్నీ కూడా ఏమైపోతాయి, క్లియర్ అయిపోతాయి, ఎంటీ సెట్ అయిపోతుంది. ప్రింట్ 8 సెట్ అనేది ఎంటీ అయిపోతుంది. ఒకవేళ సెట్ని డిలీట్ చేయాలంటే del 8 అని యూజ్ చేస్తే అది
డిలీట్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ఫర్ టుడే డే 7. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఒకసారి పైథాన్ కంపైలర్ ఓపెన్ చేసుకుని ఒకసారి సెట్ ఎలా వర్క్ అవుతుంది, ప్రింట్ చేయడానికి ట్రై చేయండి, యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ జస్ట్ ఒక్కసారి మీ మజిల్ మెమరీకి ఇస్తే మీరు గుర్తుపెట్టుకుంటారు ఈజీగా. సమ్స్ లేకపోతే చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తున్నప్పుడు మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఎందుకంటే పైథాన్ అనగానే ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ డేటా టైప్స్లో నుంచి డేటా ఇవ్వాలి, ఖచ్చితంగా లిస్ట్ ఇస్తారు, లేకపోతే సెట్ ఇస్తారు, లేకపోతే ట్రిపుల్ ఇస్తారు. దీని మీదే ఉంటాయి ఆల్మోస్ట్. డిక్షనరీ ఇస్తారు. ఇవే డేటా ఎంట్రీ చేయడానికి ఒక చిన్న కోడ్ రాయడానికి ఇవే ఇస్తారు, లిస్ట్, సెట్, టపుల్ అండ్ డిక్షనరీ. దీంట్లో మీరు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉన్నారు అంటే ఆటోమేటిక్గా మీరు ఏం చేయగలరంటే క్వశ్చన్స్ అన్నీ కూడా అసెస్మెంట్స్లో ఈజీగా మీరు క్లియర్ చేయగలరు. అయితే దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్. మీరు ఒకసారి రేపు నేను డిక్షనరీ కోసం నేర్చుకుందాం. ఒకసారి ప్లేలిస్ట్ అంతా చెక్ చేయండి. మనం మిషన్ లెర్నింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. తర్వాత పవర్ బిఐ డాష్బోర్డ్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ టుడే. Signing off, Manoj Kumar. Bye.